కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం ఆర్భాటంగా కోలాహలంగా సాగింది. మండల పరిషత్ అధ్యక్షుడు తాళ్ళూరి ప్రసాద్ నాయుడు, వైఎస్ఆర్సీపీ దగదత్తి మండల పరిశీలకుడు చెన్ను ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ ఎల్వి ప్రసాద్ నాయుడు, స్థానిక నాయకులు గన్నవరపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాట్రాయపాడు పంచాయతీ హోరెత్తిపోయింది. జన ప్రభంజనం నడుమ అడుగడుగున మంగళహారతులు, భజాభజంత్రీలు, పొల వర్షాల నడుమ గ్రామస్తుల నీరాజనాలతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున మంగళ హారతులు పట్టి ఆశీర్వదించారు. అలాగే వయోవృద్ధులు ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందుతామంటూ హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తనను మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గత అరాచకాలు, మోసాల చిట్టాను విప్పి నిప్పులు చెరిగారు. కృష్ణారెడ్డి అధికారం లేనప్పుడే ఇన్ని అరాచకాలు చేస్తుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కావలిని కబ్జా చేస్తాడంటూ హెచ్చరించారు. ఇలాంటి కుసంస్కారాలకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహేష్ నాయుడు, పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిల్ రెడ్డి, స్థానిక నాయకులు గున్నాంరెడ్డి, హరికిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి కూడా ఇమ్మీడియట్గా చేయడం ఇవన్నీ కూడా నాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి, అతను మా మీద ఏ విధంగా బోధ జరగాలా, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా అన్నదే ఆలోచనగా అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడో మేము గత 2 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామ ప్రజలకి అతని గురించి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారాజ్యంలో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటున్నాం. నాకు చేతనైన సేవ తప్పకుండా చేస్తూ ఉన్నాను. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము పేద కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి చదివించి ఈరోజు ఇంతటి ప్రయోజకులను చేయడం వల్ల ఈరోజు ఆనాడు చదువుకునేదానికి నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అటువంటి చదువులు మన బిడ్డకి అందించాలని నేను సంపాదించిన సొమ్ములో కాలేజీలు, స్కూల్స్ కట్టానే తప్ప రాజకీయంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి నేను సంపాదించుకున్నది ఏమి లేదని కూడా నేను దగ్గర తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా నా మీద అవినీతి మార్గం వేయాలని చూస్తున్నాడో మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఆయన రాముడు, నేను రాముడు. ఈ పక్క ఒక పక్క ఎమ్మెల్యే మీద 7 కేసులు ఉన్నాయి, ఇంకొక పక్క పసుపురెడ్డి సుధాకర్ మీద 8 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఎస్, నా మీద 7 కేసులు ఉన్నాయి, దానికి డౌట్ ఏం లేదు. నేను చెప్తాను 7 కేసులు ఎట్టొచ్చినాయో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత నన్ను కేసులు ఇరికించాలని ఒక దుర్బుద్ధితోటి నా మీద 6 కేసులు పెట్టించారు బేదా రవిచంద్ర అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక కేసు, ఏం కేసు అంటే ఈరోజు ప్రచారానికి వచ్చినప్పుడు దేవాలయానికి కార్యకర్తలు తీసుకెళ్ళి ఒక దగ్గర టెంకాయ కొట్టించారు గుడిలో, అదొక కేసు. అంటే ఈరోజు అక్రమంగా 6 కేసులు, తెలుసో తెలియక గుడిలో టెంకాయ కొడితే ఎలక్షన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒక కేసు. ఇది తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్గం ఏమని కూడా తెలియజేస్తున్నాను.
ఈరోజు మనసు విప్పారమ్మ గుడి, చెంగారమ్మ గుడి ప్రాపర్టీస్ని ఈరోజు ఆయన రోడ్డు కోసం తీసుకుని దాన్ని వేరు చేసి దాన్ని బ్యాంకులో మార్కెట్ పెట్టి ఈరోజు కరెక్ట్ ఆదేశాలు ఇచ్చి వాటన్నింటినీ కూడా పడగొట్టండి చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఆర్డర్స్ కాపీస్ కూడా ఈరోజు ఉన్నాయని కూడా ఈరోజు ఆ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కూడా ఈరోజు కావ్యకృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంటి పక్కన ఒక వేరు చేస్తున్నాడు, ఆ సైట్స్ అన్ని అందరికీ రిజిస్ట్రేషన్ చేసినాడు, వాటి మగి ఆయన పేరు మీద డబల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ సైట్స్ని బ్యాంకులో కుదరబెట్టి బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కావ్యకృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆయన 52 ఎకరాలు కొనుంటే దాంట్లో 12 ఎకరాలకి గవర్నమెంట్ భూమి ఉంటే దానికి కాంపౌండ్ వేసి కబ్జా చేసిన వ్యక్తి కావ్యకృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 52 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తే వాటిని కూడా కలిపి కాంపౌండ్ వేసి తర్వాత అక్కడ పేదలందరూ కూడా దాడి చేసి ఆ కాంపౌండ్ని పగలబెట్టి మరి వాళ్ళ స్థలాలు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అటువంటి దుర్మార్గుడు కావ్యకృష్ణ అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియదు, ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు గొర్రెల పెంపకం అని ఒక ఫామ్ ఒకటి ఓపెన్ చేసి చాలా మంది ఇక్కడ డబ్బు ఇవ్వండి వాటిని ఎగ్గొడితే వాళ్ళంతా కూడా కేసేస్తే జైలు పోయిన వ్యక్తి కావ్యకృష్ణ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు కావ్యకృష్ణ అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది. అందుకే ఈరోజు మీ అందరికీ తెలుసు అన్నవరం కాలేజీలో ఈరోజు ఆయన రాగడి కింద పడి ఎంతమంది చనిపోయారో వాటిని ప్రశ్నిస్తే ఆ కుటుంబాన్ని రాగడి కింద తొక్కిస్తాను చంపేస్తాను అని బెదిరించే వ్యక్తి కావ్యకృష్ణ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల పక్కనున్న ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్ళకి క్రాక్స్ వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళని కూడా రౌడీజం చేసి ఏ విధంగా బెదిరిస్తున్నాడు అది కూడా ఈరోజు కావ్యకృష్ణ అనేది మీ అందరికీ తెలియజేయాలి. అందుకే చెప్తున్నాం, ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి, ఇన్ని దోపిడీలు చేసిన వ్యక్తి ఈరోజు ఆయన శ్రీరామచంద్రుడంట. నా మీద 7 కేసులు ఉన్నాయంట. ఈ 7 కేసులు ఈరోజు మేము పెట్టినవయ్యా. ఈ 7 కేసులు ఒకటి గుడిలో టెంకాయ కొడుతుంటే మేము పెట్టిందయ్యా, నీగా కబ్జా చేస్తూ డబల్ రిజిస్ట్రేషన్ చేస్తూ దేవుడి మాన్యం ఆక్రమించు లేదా ఇంటికి 2 రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకులను మోసం చేస్తూ చేసిన వ్యక్తి కాదు. నేను ఇంకా కావాల్సిందే నేను సంపాదించింది పిల్లల చదువుల కోసం ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్గా అయ్యే దానికోసం నేను చేసిన తప్ప నా మీద ఎటువంటి అవినీతి మాట్లాడలేవు. నువ్వు ఎప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు కావు, నువ్వు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద దోపిడీదారువి, పెద్ద రౌడీవి అని ఈరోజు నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. అటువంటి దోపిడీ కావ్యకృష్ణ కావాలా లేదా పేద ప్రజలకు మంచి చేసే నేను కావాలనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కాబోయే నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారు. సరైన తీర్పు మే 13న ఇస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు తప్పకుండా మన పార్టీ తరఫున ఎంపీగా విజయసాయి గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఈరోజు మన నియోజకవర్గంలో ఆయన పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి, ఈరోజు ఉన్నత స్థానంలో జగనన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన కాబోయే నియోజకవర్గంలో మన నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండటమే కాకుండా ఈరోజు ఆయన మొట్టమొదటిగా ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు ఏదైతే ఎయిర్పోర్టు ఆగిపోయిందో దాన్ని ఫినిషింగ్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటానని మాటిస్తున్నాడు. తప్పకుండా చేస్తాడని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదే దగదత్తి మండలాన్ని అది ఎయిర్పోర్టు ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చేసుకునే దానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో మూడోసారి మీ అందరి ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా నాకు నుండి మంచి మెజార్టీతో గెలిపించాలని, తప్పకుండా జగనన్న మూడోసారి గెలిచాను కాబట్టి తప్పకుండా అతని క్యాబినెట్లో తప్పకుండా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చని ఆశిస్తున్నాను. తప్పకుండా మనకి అటువంటి అవకాశం వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పడడానికి
చేతికయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా అటు విజయసాయి రెడ్డి గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ